చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? ఏమిటి చింతామణి, ఈ నెలలో అవును చింతామణి, ఎక్కడికి వెళ్ళిన అక్కడే చుక్కెదురుగుతున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా లోటు చేశాను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిన తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి, తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి, దోషిళ్ళతో తెచ్చి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన. అయ్యో పోనివ్వండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? అతమారిచ్చిన అంటున్నా విడిదోగా నీవు కోరగా రాజులిచ్చినాను. కులసతి మేని సొమ్ములో పుస్తతో కూడా కొని కులము బారల్ల నీకిది కూడదు భార్య నూతికి గోతికి పరుగులినా లెక్క నీ ఇంట కుక్కబోనే కాచుకొని ఇటులున్నాను కనికి కాచుకొని ఉన్నాను నేను. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. కోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలి శెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొద్దు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటె కుక్కలంబలే చుట్టూ గుమ్మరింటగాంచి మాయమ్మ నన్న నీకే లోబడి ఉన్నాను నిజముగాను.
నిజముగాను నాకే నీకే నాకే లోబడి ఉన్నావు నిజముగాను. రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా రాజశేఖరా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన మాధురా మరపురాదురా రాజశేఖరా నీపై మోజుకుండలేదురా రాజసానయేలరా రాజశేఖరా కానిదాన కానురా కన్నులనైన కానరా కానిదాన కానురా కన్నులనైన కానరా జాగు చేయనేలరా వేగరావదేవరా జాగు చేయనేలరా వేగరావదేవరా ఏలరారా 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 డబ్బులు వస్తాయా పెద్దలు పూజ్యులు బాబాయ్ గారు ఈరోజు ఈ నాటకం ఇక్కడ జరగడానికి వారు కూడా ఒక కారణం. జానకిరామరెడ్డి బాబాయ్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. గుత్తిగొంది పుల్లారెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్ గారు మంచి కళాభిమాని. వారు ఈరోజు ఈ నాటకం చూడడానికి ఇంత దూరం రావడం జరిగింది. కళాభిమానంతో మా నలుగురిని ఆశీర్వదిస్తూ 400 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు చెప్పండి. కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్. అదేవిధంగా కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్ అన్న గారు కళాభిమానంతో ఒక 100 రూపాయలు బహుకరించారు. వారికి ఆ భగవంతుడు చల్లగా కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా తులతూచాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నాను. అవును, చెప్పండి. మీ అమ్మ లోటు చేసిందని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తు మాట ఆడదా? మా అమ్మ లోటు చేయదు, మా అమ్మ మిమ్మల్ని ఏమి అందు, కనపడితే తెలుస్తుంది. మంచిదో అబ్బా, ఏదో దినములు కొంచెం తారుమారుగినప్పుడు ఇలాంటి గృహచిత్రములు ఎంతటి భార్యకైనా ఉన్నవే కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. అందులోకి ఈ పూట దైవము అతని తారసులు చేసినాడు. ఎవరండి మనకు తారసులిన వారు? నేను ఇందాక తెలుపుకోగా నా మాట పూర్తి కానిచ్చిన కావులే. ఆ తారసులిన తడెవరు తెలుసా?
అతను చాలా అందగాడు. మీకంటేనా? ఇప్పుడు వస్తాడుగా చూడలే. నేను ఉండను. అంతేకాదు సుమా, చెప్పండి. వారు గొప్ప భాగ్యవంతులు కూడా. అవునా? వీటన్నిటికి మించి గొప్ప పండితుడు కూడా. పండితుడా? ఆహా, ఎలా ఉంటాడు? అతను ఎలా ఉంటాడో తెలుసా? అతను నీలాగే చక్కని మోము, చక్కని మోము, మురిపై చల్లని రాగములే. మక్కువ కాంతిగా వెలిగి మానసము కదిలించు నిక్కపు నీలమై తనరు నిండకు దేహము అంతకంతకు సద్గుణములు కలిగిన వాడు అతడు గ్రంథ సాంగుడే. తట్టట్లేదండి. నాకు అర్థమైంది. అతను నా బాల్యమిత్రుడు బిల్వమంగళమూర్తి. ఇప్పుడైనా అర్థమైంది. బిల్వమంగళుడు అనగా ఏటి ఆవల క్రొత్తగా కర్మకారములు కార్యస్థానములు మిద్దెల మేడలు కట్టుకుని కాపురం ఉంటున్న ఆ వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడు అనగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. ఆయన తవరెప్పుడు చూసుకున్నారు. అయ్యో, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? వారికి సుమారు 40 లక్షల వరకు ఉండనని నా నమ్మకం. ప్రకృతమైన ఆ బిళవమంగళుడు నేను సహాధ్యాయులు. ఆ తిరుమలలో అతడే నేనే అతడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు నీవు నేను ఎలాగో అలాగే మనం కలిసి చాలా రోజులు అయినట్టే ఉంది. మరి ఈ మధ్య అక్కడ కనపడలేదుగా. ఇది ఈ వాన ఒకటి తగులిపోయింది. ఎక్కడ పోదామన్నా ఇది ఒకటి. మరి పర్వాలేదులేండి. పోదామంటావా? మంచివారు అభిమానులు. వర్షం పడ్డా చూస్తున్నారు, పడకుండా చేశారు. సరే తోటలోకి వెళ్దామా? ఈ తోట కాదు కానీ కొత్తపట్నం పక్కన బీచ్ ఉందండి. వర్షం పడుతుంది కాబట్టి బీచ్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్దామా? వెళ్ళిపోదాం. అక్కడైతే ప్రశాంతంగా. అవును, చాలా మీ అమ్మతో అసలు ఆ పోరే ఉండదు. నాకు వచ్చింది అనుకో సముద్రంలో ఎత్తి ముంచేదే అంతే. బాగా ధైర్యంగా ఉన్నాడు వర్షం పడుతుందని. సరే కానీ చూడు, ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోట. అవునండి, నీవు నా పక్కన ఉంటే పరవశమే. ఎలాగో తెలుసు. ఏమనిపిస్తుంది? పరవశమే కాదా చల్లని గాలి పక్కన నీవు. పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీకు. పరవశమే కాదా చల్లని గాలి. అందాల నీ నన్ను బంధించు బంగారు
వలపుల వలపుల నన్ను పిలిచను వలచను తలపుల బలపు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి నాడు ఈ హాయి మరువకు ఇక ఏనాడు ఈ చేయి విడువకు ఈనాడు ఈ హాయి మరువకు ఇక ఏనాడు ఈ చేయి విడువకు నా అనురాగమే కమ్మని తుమ్మెదా నా అనురాగమే కమ్మని తుమ్మెదా నన్ను పిలిచను నిన్ను వలచను తలపుల బలపు నన్ను పిలిచను నన్ను బలపు వలపుల వలపు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి ఒక్క ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క నిజలందు పరుడిన ఒక్క చోట